మంచిది అది రాదు గ్రూప్ కాల్స్ రాదు విజయాన్ని ఇదిగో ఇట్లా పెట్టింది 2 నిమిషాలు ఆగవా గాజులు పెట్టేసి డాడీని చూపినా అడుగు చూసాడా అంటే మంగళాది పట్టేసి ఒక సైడ్ నుంచి తీసుకో కనుక్కొని చెప్తా 700 తీసేసుకొని ఇంకో 100 చేసుకోవాలి అది తిరిగి భోజనం చేస్తారండి మన ఇడవలూరు గ్రామ దేవత కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి మన అందరి అమ్మ అంకమ్మ తల్లి దేవస్థానం నందు ఈరోజు
అమ్మవారి 13వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇడవలూరు గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయాన్ని గతంలో శిథిలావస్థలో ఉండగా గ్రామ ప్రజలు అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 13వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఉదయం నుంచి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. హోమ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. హోమాలకి అదేవిధంగా అభిషేక కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ డాక్టర్ సాయిబాబా గారు మరియు డాక్టర్ మస్తానమ్మ గారి దంపతులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన అర్చకులు ఇడవలూరు ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ గారు పేరేపి శ్రీనివాస శర్మ గారు పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఆలయ అర్చకులు కూడా ఈ పై కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి, స్వామివారికి, పోతురాజు స్వామివారికి, మహాలక్ష్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది. అత్యంత వైభవంగా మరికొద్ది క్షణాల్లో అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది. అమ్మవారికి తీర్థ ప్రసాదములు నిర్వహించాము. అలాగే పూలాంగి సేవ కూడా అత్యంత వైభవంగా నిర్వహించాము. అలాగే ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారి ఆలయం నందు భజన కార్యక్రమం, పెద్ద ఎత్తున భజన కార్యక్రమం కూడా నిర్వహించడం, అలాగే పల్లకి సేవ, అమ్మవారిని అందంగా పూల అలంకరణలో అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మన ఇడవలూరు గ్రామ పెద్దలు అందరికీ నా నమస్కారాలు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గ్రామశక్తి శ్రీ అంకాళమ్మ తల్లి యొక్క 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆలయంలో అమ్మవారికి ప్రాతకాలం నుంచి సుప్రభాత సేవాది కార్యక్రమములు, అలానే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, మహాభిషేకము, విశేష ద్రవ్యములతో అభిషేకము, విశేష పుష్పాలంకరణ, అలానే సమస్తమైనటువంటి దేవతాహ్వానము, వారందరికీ దేవతాహ్వానంతో పాటుగా హోమము, పూర్ణాహుతి హోమాదులు అవన్నీ పూర్తయిన తర్వాత ఆ అమ్మవారికి శిఖరంలో ఉన్నటువంటి చేసినటువంటి ఆ జలంతో, శిఖర జలంతో సమస్తమైనటువంటి పూర్ణ ద్రవ్యాలతో అలా తీర్థదేవతలందరినీ ఆహ్వానం చేసి ఆ తీర్థదేవతల యొక్క జలాన్ని ఆలయం యొక్క విమాన శిఖర కలశం మీద ప్రోక్షణ చేసి తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని సమస్తమైనటువంటి లోకాలకు శాంతి కలగాలనేటువంటి ఉద్దేశం చేత అత్యంత వైభవోపేతంగా ఉభయకర్తల సహాయ సహకారాలతో గ్రామ ప్రజలు, దేవస్థాన పాలక మండలి అర్చకుల సహాయ సహకారాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది. ఈ అమ్మవారి అనుగ్రహం చేత సకల శుభాలు సుభిక్షంగా ఉండాలని, సకాల వర్షాలతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో, దేశంలో సమస్తమైనటువంటి ప్రజానికం నిరంతరం సమస్త శుభాలతో, సుఖాలతో, ఆయురారోగ్య భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్యః. Please subscribe my channel. Please subscribe my channel.